శ్రీశైలం బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ శ్రీశైల క్షేత్రం అంతా కూడా శివనామ స్మరణతో మారుమోగుతుంది. అయితే మనతో మాట్లాడడానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఏర్పాట్లు ఎలా జరిగాయి, భక్తులు ఎలా వస్తున్నారు అనేటువంటి అంశం మీద మాట్లాడేందుకు ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు ఉన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో ప్రభోత్సవం, పాగాలంకరణ, శ్రీ స్వామివారికి మహన్యసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం జరుగును. ఫిబ్రవరి 16వ తేదీన రథోత్సవం, తెప్పోత్సవం. ఇట్లు ఎం శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారి, శ్రీశైలం. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, వచ్చేటువంటి భక్తులు సంఖ్య ఎలా ఉంది? ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు 8వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు జరుగుతున్నవి. ఇప్పటికే ప్రతిరోజు కూడా 50,000 నుంచి నిన్నటికి 84,000 మంది ఒకరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. మొన్న 74,000 మంది చేసుకోవడం జరిగింది. అంతకుముందు రోజు 64,000 మంది స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు శివస్వాములు అందరికీ కూడా చంద్రావతి కళ్యాణ మండపంలో హోల్డ్ చేసి అందరికీ ఉచిత స్పర్శ దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 రోజుల్లోనే శివస్వాములు 1,20,000 మంది స్వామివారిని స్పర్శ దర్శనం చేసుకోవడం జరిగింది. భక్తులందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లో మంచినీటి వసతి కానీ, అలాగే షెడ్స్లో వారికి అల్పాహారం కానీ, మధ్యాహ్నం సమయంలో భోజనం వ్యవస్థ కానీ, పాలు, బిస్కెట్స్ ఎప్పటికప్పుడు అందిస్తున్నాము. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. గత 2 రోజుల నుంచి ఉచిత దర్శనం అర్ధ గంటలో భక్తులకు స్వామివారి దర్శనం జరుగుతున్నది. 200-500 రూపాయల టికెట్ తీసుకున్న వారికి 10 నిమిషాల్లో దర్శనం జరుగుతున్నది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఇప్పటికీ పోలీసు వ్యవస్థ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. అట్లా పాతాళగంగలో స్నానం చేసే భక్తులకు భద్రత విషయంలో కానీ, ఇటు నడుచుకుంటూ వచ్చే భక్తులకు మెడికల్ క్యాంప్స్ కానీ, దాతల సహాయంతో అన్నప్రసాద కౌంటర్లు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి వచ్చే భక్తులందరికీ కూడా 10 ఉచిత బస్సులు ఏర్పాటు చేసి శ్రీశైల క్షేత్రంలో వారు ఎక్కడైనా ఎక్కి ఎక్కడైనా దిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనం చూస్తున్నాం, ఈ 2 దశాబ్దాల కాలంలో ఎప్పుడు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ జరగని బ్రహ్మోత్సవాల్లో ఈ స్టార్టింగ్ డేస్లో ఎందుకు డిస్టర్బెన్స్ జరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంట? అది 2వ రోజు సోమవారం రోజు 9వ తారీఖున, గత సంవత్సరం 2వ రోజు శ్రీశైలానికి 8,000 మంది శివస్వాములు వచ్చారు. ఈ సంవత్సరం 24,000 మంది శివస్వాములు ఆ రోజు దర్శనానికి వచ్చారు. అంటే 30% మంది అదనంగా రావడం జరిగింది. ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులు సమయం తక్కువ ఇవ్వడం, పదే రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి భక్తులు నడుచుకుంటూ వచ్చే వారికి కూడా చిన్నపిల్లలు బిస్కెట్ ప్యాకెట్ను కూడా వారు కవర్ చించి బిస్కెట్లు వారి చేతిలో పెట్టి పంపించిన కారణంగా కొంత అసహనానికి గురై నడుచుకుంటూ వచ్చే భక్తులు క్యూ లైన్లో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకునే సమయంలో 10 గంటల సమయంలో ఒక డిస్టర్బెన్స్ అయితే జరిగింది. జరగలేదని చెప్పడానికి లేదు. ఇంత పెద్ద మహాక్రతువు జరుగుతున్నప్పుడు ఒక పొరపాటు కింద దాన్ని భావించి ఆ రోజు హై లెవెల్ మీటింగ్ పెట్టుకొని నెక్స్ట్ డే నుంచి ఎక్కడ కూడా ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది కలగకుండా చక్కగా నిన్నటికే 3,34,000 మంది స్వాములు భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు 90,000 మంది దర్శనం చేసుకోబోతున్నారు. రేపు 1,50,000 మంది దర్శనం చేసుకుంటారనే ఉద్దేశంతో ఉదయం వేకుజామున 2 గంటల నుంచే ఏర్పాట్లు చేయడం జరిగింది. అదనపు క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. వివిఐపీల తాకిడి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వారికి 2 టైం స్లాట్స్ కేటాయించి వారికి ప్రత్యేకంగా ఒక చోట కూర్చోబెట్టి ఆ సమయంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఒక ప్రత్యేక క్యూ లైన్ ద్వారా వారిని దర్శనం చేస్తూ, అదే సమయంలో మిగతా 3 క్యూ లైన్లో కూడా సామాన్య భక్తులకు క్యూ లైన్లో దర్శనం ఉండేటట్టు ఎక్కడ కూడా క్యూ లైన్ ఒకరి కోసం, ఒక వివిఐపి కోసం ఆగే విధంగా కాకుండా అందరికీ ఇబ్బంది కలగకుండా చక్కగా దర్శనం కావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం అని ప్రతిసారి అటవీ శాఖకు అడ్మినిస్ట్రేషన్కు మధ్య గ్యాప్ వస్తుంది? అది మేము ఈ కొత్తగా ఏర్పడిన పాలక మండలి ప్రతి సంవత్సరం కూడా అటవీ శాఖకు టెంపుల్ అది అడ్మినిస్ట్రేషన్కు గ్యాప్ ఉంది. వాస్తవమే అది. మనం చెప్పిందంతా మీటింగ్లో వింటున్నారు. క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి మనం వెళ్ళినప్పుడు వారు మీకు అనుమతి లేదని చెప్పి దాన్ని అడ్డుకోవడం జరిగింది. అలా కారణంగానే ఇప్పుడు మన సాక్షి గణపతి దగ్గర కానీ, టోల్గేట్ దగ్గర కానీ మనం రోడ్డు చాలా నేరో ఉంటుంది. అనేక సంవత్సరాల నుంచి ట్రాఫిక్ గంటలు ఇబ్బంది అవుతున్నది. చిన్న ఎక్స్పాన్షన్కి కూడా అనుమతి లేకుండా వారు
ఉన్న కారణంగానే ఇవన్నీ జరుగుతున్నవి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ సంవత్సరం 4 రోజులు, చివరి 4 రోజులు పూర్తిగా 13, 14, 15, 16 తారీఖులో ఉచిత టోల్ గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రీ టోల్ గేట్. ఈ 4 రోజులు శ్రీశైలంకు వచ్చి కిందికి వెళ్ళే వారందరికీ కూడా 24/7 ఘాట్స్ ఓపెనింగ్లో ఉంటుంది. ఎవరు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్వామివారి దర్శనం చేసుకున్నాక తిరిగి ప్రయాణమై వెళ్ళొచ్చు. వచ్చేవారు కూడా రాత్రులు ప్రయాణమై రావచ్చు. రాత్రులు మాత్రం 10 వెహికల్స్ను ఒక జట్టుగా చేసి పంపించాలని నిర్ణయించడం జరిగింది. అలాగే అధికారులు ఏర్పాట్లు చేశారు. అలా జరుగుతున్నది. అంటే రెండవ రోజు జరిగినటువంటి డిస్టర్బెన్స్ మీద ఎలాంటి రివ్యూ జరిగింది, ఏమని తేల్చారు? రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గారు 12వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఉదయం ఒక 3 గంటల సేపు ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అన్ని విషయాలు చర్చించడం జరిగింది. శివరాత్రి అయిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజయవాడలో ఒక హై లెవెల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అక్కడ పూర్తి స్థాయిలో విచారణకు సంబంధించిన విషయాలు కానీ మిగతా విషయాలు అక్కడ చర్చించడం జరుగుతుంది. అంతవరకు దాని గురించి మాట్లాడడం సబబు కాదు. అంటే మీరు ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అయిన తర్వాత ఎలాంటి యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఎలా ఫోకస్ పెట్టారు? ఈ క్షేత్రంలో ముఖ్యంగా క్యూ లైన్ కాంప్లెక్స్ లేదు. మొదటి నుంచి కూడా తాత్కాలిక క్యూ లైన్ గత ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది. మేము బాధ్యత తీసుకున్న తర్వాత టీటీడీ తరహాలో క్యూ లైన్ ఏర్పాటు చేయాలని 100 కోట్లతో తీర్మానం చేయడం జరిగింది. అది కమిషనర్ గారి అప్రూవల్కి వెళ్ళింది. అలాగే సామాన్య భక్తులకు ఉండడానికి వసతి తక్కువ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుమల తరహాలో PIC 5 కాంప్లెక్స్ ఈ మధ్యకాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. అది 1.5 ఎకరాల్లో 84 కోట్లతో 5,000 మంది ఒకేసారి వసతి కల్పించే విధంగా అది ఉంది. అటువంటిది ఏర్పాటు చేయాలని గత నెల ధర్మకర్తల మండలిలో తీర్మానం చేయడం జరిగింది. శ్రీశైల చరిత్రలోనే ఈ చెంచులకు శివునికి అనుబంధం ఉంది. అటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి ప్రతి నెల ఒక రోజు చివరి బుధవారం రోజు చెంచు గిరిజనులందరికీ ఉచిత స్పర్శ దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ధర్మ ప్రచారంలో భాగంగా చెంచు గిరిజనులందరికీ కూడా ఉచితంగా అమ్మవారికి సమర్పించే చీర, అయ్యవారికి సమర్పించే పంచెను వారికి ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది. ఇలా దర్శనానికి వచ్చే భక్తులకు 300, 500 టికెట్ తీసుకునే వచ్చే భక్తులందరికీ కూడా ఉచిత లడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాశివరాత్రి సందర్భంగా మహాప్రసాదంగా భావించే శ్రీశైల లడ్డును కూడా ఈ సంవత్సరం 40 లక్షల లడ్డులు తయారు చేసి భక్తులకు అందుబాటులో ఉంచడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 13, 14, 15, 16 తారీఖుల్లో 50 గ్రాముల ఉచిత లడ్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే 4 లక్షల లడ్డులు తయారు చేసి భక్తులకు అందుబాటులో ఉంచడం జరిగింది. అమ్మవారిని దర్శనం చేసుకుని ఎగ్జిట్ కౌంటర్లో ఈ లడ్డు ప్రసాదం తీసుకొని భక్తులు వెళ్తున్నారు. ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి శ్రీశైలం ఏ వీధి చూసినా, ఏ రోడ్డు చూసినా శివస్వాములు సామాన్య భక్తులతో కిక్కిరిసిపోయింది. ఒక చిన్న వెహికల్ కూడా పోలేని విధంగా అంత లక్షలాది మంది శ్రీశైలంలోనే ఉన్నారు. వారు దర్శనానికి వచ్చి తిరుగు ప్రయాణం కాకుండా ఇక్కడే ఆ తేరు జరిగే రోజు వరకు ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి వారందరికీ కూడా దానికి తగ్గట్టు ఏర్పాట్లు, మంచినీటి వసతి ఏమి, శౌచాలయాలు కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, అన్నప్రసాదం కానీ, దాతల సహాయంతో కొన్ని చోట్ల వారికి అన్నప్రసాద వితరణ కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, హెల్ప్ డెస్క్లు కానీ, ఉచిత బస్సులు కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ రాజీ పడకుండా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ ఉండడానికి వసతి లేని కారణంగా ఒక 6,25,000 SFT జర్మన్ షెడ్లు, చలవ పందిళ్ళు వేసి వాటి కింద సేద తీరడానికి భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కళ్యాణకట్ట వద్ద మనం చూస్తూ ఉన్నాము. మరి ఏదైతే తలనీలాలు ఇవ్వాలనో దాన్ని అంటే ఆలయ సమితి నిర్ణయించినటువంటి ధర కంటే ఎక్కువగా దోపిడీ చేస్తున్నారు అనేటువంటి భక్తుల నుంచి వచ్చినట్టు విమర్శ, ఇది మీ దృష్టికి వచ్చిందా? అంటే కొద్దిమంది ఎవరన్నా పనిచేసేవారు అడిగి తీసుకుంటా ఉండొచ్చేమో, కానీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ దాన్ని కట్టడి చేస్తున్నాము. ఎప్పటికప్పుడు మైక్లో అనౌన్స్మెంట్ జరుగుతున్నది. అట్లా శౌచాలయాల విషయంలో కానీ, ఇట్లు కళ్యాణకట్ట విషయంలో కానీ ఎక్కడ కూడా అధిక రుసుము తీసుకోకుండా ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి మానిటరింగ్ చేయడం జరుగుతున్నది. భాగాలంకరణ నేపథ్యంలో సుమారు 1,50,000 పైగా వచ్చేటువంటి పబ్లిక్కి లేకపోతే భక్తులకు సంబంధించినటువంటి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? దీని మీద మీ స్పందన. అంటే మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 2 గంటల నుంచే భక్తులందరికీ దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది.
పాగా అలంకరణ రాత్రి 10 నుంచి 11:30 వరకు ఉంటుంది. 12 గంటల నుంచి స్వామి అమ్మవార్ల కళ్యాణం ఉంటుంది. దీనికి తగ్గట్టు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరిగింది. అటు ఎంప్లాయీస్ కుటుంబ సభ్యులకు ఒక పక్క, సామాన్య భక్తులకు ఒక పక్క, వివిఐపి వారికి ఒక పక్క, ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక ట్రయల్ రన్ కూడా నిర్వహించి అందరికీ ముందుగానే పాసులు కూడా అందజేయడం జరిగింది. పాస్ చూపించిన వారే లోపలికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆలయ ట్రస్ట్ బోర్డుగా ఎలాంటి తీర్మానాలు చేశారు? ఆలయ తరపున ఇప్పటికే మీకు చెప్పినట్టు క్యూ కాంప్లెక్స్కు కావాలని ఒక తీర్మానం చేయడం జరిగింది. అలాగే పిఎస్సి 5 పబ్లిక్ కమ్యూనిటీ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి తీర్మానం చేయడం జరిగింది. ఇంకొక 200 రూములతో ఒక కాంప్లెక్స్ నిర్మించాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మాస్టర్ ప్లాన్లో భాగంగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ శివరాత్రి ఉగాది అయిన తర్వాత టెండర్ రూపంలో దాల్చి పనులు ముందుకెళ్తాయి. మనం చూస్తూ ఉన్నాం, మొత్తం శ్రీశైలంకి వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశాము. దీంతో పాటు ఆలయం అభివృద్ధి చేయడం కోసం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాము. దీనికోసం ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయింపుల కోసం ప్రతిపాదన పంపామని చెప్పి చైర్మన్ చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శశిఖర్తో హుసేన్ ఆర్టీవీ, కర్నూలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.